ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్ని అసత్యాలే, అన్ని అబద్ధాలే. ఆయన చాలా పేద బిడ్డ. తినేయడానికి కూడా తిండి లేదు పాపం, ఉండడానికి కూడా ఇల్లు లేదు పాపం. అంటే పేద బిడ్డ అన్నా క్యాంటీన్ చేశాడు. ఇంకో పక్క నేను అడుగుతున్నా, పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తివి నువ్వు పేదవాళ్ళ ప్రతినిధిని చెప్పడానికి అర్హత ఏముందని అడుగుతున్నా. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, వ్యవసాయ సబ్సిడీలు, విదేశ విద్య, ఇలాంటివి 100 కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డ. ఇంకో పక్క ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి, అందరూ ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డికున్నాయి. పేద బిడ్డ పాపం. అంటే ఎవడికి చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు. ఇంకో పక్క ఇల్లే లేదు పాపం ఈయనకు. తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్, బెంగళూరులో పెద్ద ప్యాలెస్, పులివెందల్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో లోటస్ ప్యాలెస్, నిన్ననే ఋషికొండను బోడుగుండు కొట్టించి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ 500 కోట్లతో. ఈ పేద బిడ్డ బతకలేడు కాబట్టి 500 కోట్లు, అది కూడా సముద్రం ఫేసింగ్ పెట్టి ఒక కొండ పైన ఆయనకు ప్యాలెస్ ఉంటే తప్ప ఆయన పేదవాళ్ళు గుర్తురారు, పేదవాడని చెప్పుకోలేడు పాపం. అలాంటి వ్యక్తి